బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ. ఈ వీడియోలో వచ్చేసి మనం వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చేసి 15,000 పోస్టులతో మెగా డిఎస్సి వేయాలి ప్రభుత్వానికి బీఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం వినతి అనేటటువంటి నూతన న్యూస్ని చూడవచ్చు. తర్వాత వచ్చేసి గ్రూప్ 2 పరీక్షలపై సందిగ్ధం, రీషెడ్యూలా యథావిధిగా కొనసాగిస్తారా, టీఎస్పీఎస్సీ నిర్ణయానికి ఉద్యోగార్థుల ఎదురుచూపులు అనేటటువంటి వార్తను చూడొచ్చు. వీటికి సంబంధించి మనం పూర్తి వివరణ ఒక్కొక్క వార్తను చూద్దామండి. డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లో భాగంగా ఇక్కడ టీచర్ల బదిలీలు పదోన్నతులకు సంబంధం లేకుండా వెంటనే మెగా డిఎస్సి విడుదల చేయాలని రాష్ట్ర బీఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి 5,089 టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మెగా డిఎస్సి ప్రకటించి ఖాళీగా ఉన్న మిగతా 15,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. టీచర్ల టెట్టు, బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ, కోర్టు కేసులు, లోక్సభ ఎన్నికల కోడ్, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ పేరుతో భర్తీ ప్రక్రియను జాప్యం చేయొద్దని తెలిపారు. రాబోయే 6 నెలల వరకు పదవీ విరమణ ద్వారా అయ్యే ఖాళీలు కూడా అనుబంధ నోటిఫికేషన్లో జత చేయాలని, ప్రమోషన్ ద్వారా ఏర్పడే మరో 9,000 టీచర్ ఖాళీలను కలిపి మెగా డిఎస్సి వేయాలని పేర్కొన్నారు. ఇటీవల అసెంబ్లీలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే జారీ చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్కు 1,77,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా దానికి అనుబంధంగా కొత్త నోటిఫికేషన్ జారీ చేసి గతంలో దరఖాస్తు చేయని వారికి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. మొత్తం మీద మెగా డిఎస్సి నిర్వహించేటటువంటి మొట్టమొదటి నోటిఫికేషన్గా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. దానికి సంబంధించి ఎన్ని పోస్టులు అనేది, తర్వాత టీచర్లకు సంబంధించినటువంటి టెట్ కావచ్చు, బదిలీల ప్రమోషన్ల ప్రక్రియ అనేది కోర్టు కేసులకు సంబంధించినటువంటి అంశం ఉంది కాబట్టి దాని తర్వాతనే ప్రమోషన్లు మరియు బదిలీలు అయిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది మనకు అధికారుల ప్రకారం తెలుస్తున్నది. రైట్ అండి. నెక్స్ట్ న్యూస్ మనం గమనిస్తే గ్రూప్ 2 పరీక్షలపై సందిగ్ధం, రీషెడ్యూలా యథావిధిగా కొనసాగిస్తారా, టీఎస్పీఎస్సీ నిర్ణయానికి ఉద్యోగార్థుల ఎదురుచూపులు అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. రాష్ట్రంలో గ్రూప్ 2 రాత పరీక్షలపై సందిగ్ధం నెలకొంది. వచ్చే నెల 6, 7 తేదీలో జరగాల్సినటువంటి ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తారా, యథావిధిగా కొనసాగిస్తారా అనేటటువంటి అంశాన్ని టీఎస్పీఎస్సీ నుంచి స్పష్టత రాలేదు. దీంతో గ్రూప్ 2 పోస్టుల కోసం దరఖాస్తు చేసినటువంటి లక్షల మంది ఉద్యోగార్థులు కమిషన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. గ్రూప్ 2లో 783 పోస్టులతో టీఎస్పీఎస్సీ గతేడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్ర వ్యాప్తంగా 5,51,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తొలుత ఆగస్టు 29, 30న గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. అయితే నిరుద్యోగులైన అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి డిమాండ్ మేరకు నవంబర్ 2, 3 తేదీలను పరీక్షను రీషెడ్యూల్ చేశారు. తేదీలకు నవంబర్ 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్ళీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. ఇప్పటికే 2 సార్లు పరీక్షలు రీషెడ్యూల్ కాగా మూడోసారి ఈ పరీక్షల నిర్వహణపై ఇంతవరకు కమిషన్ నుంచి నిర్ణయం వెలువడలేదు. టీఎస్పీఎస్సీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కావడంతో పరీక్షలపై నిర్ణయాధికారం కమిషన్కే ఉంటుందని, ఈ మేరకు కమిషన్ నిర్ణయం తీసుకోవాలని ఇటీవల ప్రభుత్వం స్పష్టం చేసింది. వారం రోజులుగా ప్రభుత్వ ఉన్నతాధికారులతో టీఎస్పీఎస్సీ చర్యలు జరుపుతున్నా నిర్ణయం వెలువడలేదు. సాంకేతిక అడ్డంకులు, టీఎస్పీఎస్సీ నిబంధనల ప్రకారం ఒక పరీక్ష నిర్వహణ తేదీ ఖరారు చేయాలన్నా, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలన్నా, పరీక్ష వాయిదా వేయాలన్నా, ఫలితాలు వెల్లడించాలన్నా కమిషన్ బోర్డు ఉండాలి. బోర్డు తీసుకున్న నిర్ణయాలను కార్యదర్శి అమలు చేస్తారు. కార్యదర్శి ఆదేశాల మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కొత్త ప్రభుత్వం ఏర్పడే నాటికే బోర్డులో చైర్మన్తో పాటు 5 సభ్యులు కూడా ఉన్నారు. అనంతరం చైర్మన్ సహా 3 సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కమిషన్ బోర్డు లేకపోవడంతో పరీక్షలపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం లేకుండా పోయింది. కాగా చైర్మన్, 3 సభ్యుల రాజీనామాలు ఇంకా ఆమోదం పొందలేదు. అంటే బోర్డు ఇంకా ఉన్నట్లే లెక్క.
రాజీనామా పత్రాలు గవర్నర్ కార్యాలయానికి పంపిన వారెవరూ కూడా కమిషన్కు రావడం లేదు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదని నిపుణులు చెబుతున్నారు. టీఎస్పీఎస్సీకి సంబంధించి కొత్త బోర్డు ఆధ్వర్యంలోనే జరుగుతుంది అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. టీఎస్పీఎస్సీకి నూతన బోర్డు ఏర్పాటు అత్యవసరంగా మారింది. గ్రూప్ 2 పరీక్షలపై నిర్ణయంతో పాటు ఇప్పటికే పూర్తయిన పరీక్షల ఫలితాలు వెల్లడించాలంటే బోర్డు ఉండాలి. ప్రస్తుతం ఉన్న ఇద్దరు సభ్యులు కోట్ల అరుణకుమారి, సుమిత్రా ఆనంద్ తనోబా రాజీనామా చేయనందున వారిలో సీనియర్ సభ్యులైన ఒకరికి యాక్టింగ్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించి పరీక్షలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు చైర్మన్, 3 సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందాలి. లేకుంటే ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేస్తే ఆ బోర్డు నిర్ణయం మేరకు పరీక్షలను రీషెడ్యూల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. చైర్మన్తో పాటు కొత్త బోర్డు ఏర్పాటుకు చైర్మన్తో పాటు ఎంతమంది సభ్యులు ఉండాలన్న విషయంపై ఇప్పటికే ప్రభుత్వం టీఎస్పీఎస్సీని సంప్రదించింది. చైర్మన్తో పాటు సభ్యులకు ఉండాల్సినటువంటి విద్యార్హతలు, అనుభవ వివరాలను కమిషన్ వెల్లడించింది. టీఎస్పీఎస్సీ బోర్డులో చైర్మన్తో పాటు 11 మంది సభ్యులను నియమించేందుకు వీలుంది. ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తర్వాతే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లకు కార్యాచరణ మొదలు కానుంది. మొత్తం మీద కొత్త బోర్డు ఏర్పడిన తర్వాతనే గ్రూప్ 2కి సంబంధించినటువంటి రీషెడ్యూలా లేదా యథావిధిగా షెడ్యూల్ ప్రకారం కొనసాగిస్తారా అనేటటువంటి అంశాన్ని మనం క్లారిఫై చేసుకోవచ్చు. మొత్తం మీద టీఎస్పీఎస్సీకి కొత్త కమిషన్ వచ్చిన తర్వాతనే, కొత్త బోర్డు ఏర్పడిన తర్వాతనే గ్రూప్ 1కి సంబంధించి కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 4కి సంబంధించి, గ్రూప్ 3కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా, ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అన్నీ కూడా వెలువడతాయి అనేటటువంటి అంశాన్ని మనం తెలుసుకోవచ్చు ఈ వార్త ద్వారా. రైట్ అండి, ఇది ఫ్రెండ్స్ గ్రూప్ 2కి సంబంధించి డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.